మనం జోగులాంబ దేవాలయం వెళ్ళడం కంటే ముందే, ఆలంపూర్ విలేజ్ కంటే ముందే 23 దేవాలయాల సమూహం పాపనాశి ఉంటుంది. అన్నిట్లలో కూడా శివుడే ఉన్నాడు. అయితే ఇది మనకు శ్రీశైలం ప్రాజెక్టు చేసేటప్పుడు ముప్పుకు గురవుతుందని అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా యథావిధంగా ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఇవన్నీ నిర్మించారు. వీటికి సంబంధించిన విషయాలని ఆలయ పూజారి గారి దగ్గర పూర్తిగా తెలుసుకుందాం. క్షేత్రం పేరే దక్షిణ కాశీ పాపనాశండి. జగద్గురు ఆదిశంకరాచార్య దర్శన మహాశైవ క్షేత్రం అండి. కాశీకి పాపనాశికి అలంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలిక ఉండే గనక ఈ క్షేత్రం దర్శించుకున్నా, కాశీ క్షేత్రం దర్శించుకున్నా ఒకే లాంటి ఫలితం లభిస్తుంది. ఒకే పోలిక ఉండి చెప్పడం జరిగింది జగద్గురు ఆదిశంకరాచార్య. ఏమా పోలికలు? జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే, బ్రహ్మేశ్వరం విశిశ్వేశం సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్తమే తన్నమే నమః. సత్తమే తన్నమే నమః అంటే నిజమని జగద్గురు పోలికలు. ఏమని? అలంపూర్లో బ్రహ్మేశ్వరు ఉంటే కాశీలో విశ్వేశ్వరుని, అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి అని. కాశీలో గంగా నది ఉత్తరాన్ని వహిస్తే అలంపూర్లో తుంగభద్ర నది ఉత్తరాన్ని వహిస్తుంది. కాశీలో కోటి శివలింగాలుంటే అలంపూర్లో కోటి ఒక శివలింగం ఉంటుంది. కాశీలో విశాలాక్షమ్మార్ శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి, కాశీ బ్రహ్మాలయం ఉంటే ఇక్క బ్రహ్మాలయం, కాశీలో గంగా యమున సంగం ఉంటే కృష్ణా తుంగభద్ర, కాశీలో ముస్లిం ఔరంగజేబు విశ్వనాథ స్వామి ఆలయాన్ని ఆక్రమించుకుంటే అలంపూర్ క్షేత్రం ముస్లిం బహుమతి సుల్తాన్లు నవబ్రహ్మాలయాల్లో తారక బ్రహ్మాలయాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం. కాశీ 64 స్థానఘట్టాలుంటే ఇక 64 స్థానఘట్టాల్లో పెద్ద ఘట్టమే పాపనాశి క్షేత్రం. కాశీలో మోది దర్శనాలు ఎవరైతే కలుగుతాయో పాపనాశి క్షేత్రం మోది దర్శనం వాళ్ళవే కలుగుతాయి. ఇక్కడ మరకత మహాశివలింగం అనగా ఆకుపచ్చ. 1000 శివలింగాలు ఈక్వల్ టు 1000 శివలింగాలు ఈక్వల్ టు ఒక మరకతం. 1000 శివలింగాలు ఒకేసారి పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు మీకు లభిస్తావో ఒక మరకతాన్ని పూజిస్తే కూడా సత్ఫలితాలు మీకు లభిస్తాయి. పురాణాలు ఈ పాపనాశి గురించి ఏం ఘోషిస్తాయంటే, పాపనాశీశ్వర దర్శనం సర్వ పాప అపహరం అనే పేర్లో ఉందండి. పాప వినాశం అంటే పాపాలు వినాశమయ్యే క్షేత్రం. ఎప్పుడు వినాశం అవుతుంది? ఈ క్షేత్రం దర్శించుకునే పిదప. మరి ఈ క్షేత్రం దర్శించుకోవాలంటే ఆశమాషి కాదండి. ఫస్ట్ మనం చేసిన పాపాలు హరించకపోయి ఉండాలి. లేకపోతే మీలో ఒక భక్తుడో ఒక భక్తురాలో ఉంటే వాళ్ళ వెంట రావడం వల్ల ఈ క్షేత్రాన్ని ఈజీగా దర్శించుకోగలవు. ఎన్నిసార్లు అలంపూర్ దర్శించుకున్నా పాప వినాశ దర్శనం కలదండి. ఎందుకంటే శనీశ్వరుడి క్షేత్రానికి రానివ్వకుండా అడ్డగిస్తున్నాడు శివార్పణం. అంటే ఒక బ్రాహ్మణ రూపంలో అడ్డగించుకుంటాడు, బాటసారి రూపంలో అడ్డగించి, లేదా మీలోకే ప్రవేశించి మళ్ళీ పొదంపా మల్లదంపా ఎన్ని దూరం ఉందో ఏం పొదం భావన కలుగుతూ ఉంటుంది. ఇవల్ల అధిగమించి ఈ క్షేత్రం దర్శించుకోవడం వల్ల మనోవాంఛాఫలద్రస్తు అనుకునే కోరికలు నెరవేరే ప్రత్యక్షదేమే పాపనాశీశ్వరుడు వేలాది మంది ఉదాహరణుంటాయి. మరి ఈ క్షేత్రంలోకి శివార్పం దీర్ఘ సుమంగళం. ఈ క్షేత్రంలోకి ప్రదోషకాల సమయంగా గోధుల పూజ సమయంలో 3 వర్ణాలతో 3 రకాలతో భయంకరమైన 12 అడుగుల భారీ సర్పం ప్రతిరోజు ఈ మరగత శివలింగాన్ని చుడుతుంటుంది. పేపర్లు ఇస్తుంటాడు, టీవీలో చూపిస్తుంటాడు. ఈ గుడి గురించే భయంకరమైన దేవసర్పం ప్రతిరోజు ఈ సేవ క్షేత్రాన్ని చేరుకుంటుంది. పాపనాశి క్షేత్రంలో మనిషిని గుడి దిగవు, కోతులు గుడికి రావండి. అల్లంపులు 100 కోతులుంటాయి, కానీ ఇక్కడ కోతి ప్రవేశం లేదు. ఇది శాపం. ఎంట్రన్స్ లో ద్వారంలో సాక్షి గణపతి. పాడ ఊరు నుంచి వచ్చి భక్తులు ఈ అల్లంపూర్ క్షేత్రం దర్శినట్టుగా సాక్షి గణపతి. అల్లంపూర్కి వచ్చిన ప్రతిసారి ఈ పాపనాశి క్షేత్రంలో ద్వారంలో సాక్షి గణపతి దర్శించుకోవాలి. అప్పుడే అల్లంపూరు తీర్థయాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది. అప్పుడే జోగులాంబాదేవి సంపూర్ణమైన ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఇక చూడు విద్యా గణపతి. విద్యను తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు. పక్కన సప్త మాతృకలండి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చేంద్రాణి, చాముండ అమ్మ దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగాను, పురుషులు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా నా పుత్రస్య గతిం నాస్తి,
అంటే పుత్రులు లేకపోతే గతులు ఉండవు. ఒకవేళ సుపుత్ర ప్రాప్తి కలగాలన్నా, సుపుత్ర కలగపోయినప్పుడు నువ్వు పుణ్యామర్గం దాడాలన్నా సప్తమాతృ పూజించుకోవడం వల్ల పుణ్యామర్గం మనం దాడగలుగుతాం. ఇక్కడ పాపనాశి క్షేత్రంలో మండపం పైన అష్టదిక్పాలకు మీకు అగుపిస్తున్నారండి. అని దిక్కు ఒక దేవుడు పరిపాలన చేస్తున్నారండి. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు. ఇది 6-7 శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశిన రాజు ఈ గుళ్ళను నిర్మించడం జరిగింది. అంటే 21వ శతాబ్దం కాబట్టి 1400 సంవత్సరాల అతి ప్రాచీన దేవస్థానం. ఇక్కడ అమ్మవారి పేరు మహిషాసుమర్దిని. ఇది క్షేత్రం యొక్క విశిష్టత. శివానుగ్రహ ప్రాప్తస్తు. శుభం. ఓ నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. దర్శనం ప్రాప్తస్తు. శుభం. శివోహం. హర హర మహాదేవ్. ఎంతో అద్భుతంగా వివరించిన పూజారి గారి వ్యాఖ్యానం విన్నారు కదా. మీరు గనక ఆలంపూర్ జోగులాంబకు వస్తే తప్పకుండా పాపనాశి దేవాలయాల సమూహాన్ని ప్రదర్శన చేసుకోండి. అది మరకత శివలింగం చాలా శక్తివంతమైనదట. ఈ ఆలయంలో శిల్ప సంపద కానీ శిలా సంపద చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కాసేపట్లో జోగులాంబాదేవి 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం ఆలంపూర్లో వెలిసిన అమ్మవారి దేవాలయం, ఆ తర్వాత తుంగభద్ర నదీ తీరంలో ఉన్నటువంటి పుష్కర విశేషాలు, ఆ తర్వాత మనకు ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఉంది. పురావస్తు శాఖ వారు ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో లజ్జాదేవి అనే ఒక దేవతామూర్తి మన ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో అలాంటి అమ్మవారిని పూజిస్తుంటారు సంతాన దేవిగా. అది కూడా మనం చూస్తాము. లజ్జాదేవి లేదా లజ్జా గౌరి లేదా నగ్నక బంధ అని కూడా దాని మీద రాశారు. అవన్నీ చూస్తాం. మంచి వాటర్ కాదు. ఆలంపూర్ అనేది తుంగభద్ర కృష్ణానది సంగమ ప్రదేశం. ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహినిగా ఉంటుంది. ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు కలవు. లలితా సహస్రనామంలో చాలాసార్లు ఈ ప్రదేశం గురించి పేర్కొనబడింది. అమ్మవారి పైదవడ పడినటువంటి ప్రదేశమే ఈ 5వ శక్తిపీఠం. పైదవడ కాబట్టి ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారు రౌద్ర స్వరూపం. అంటే ఉన్న 18 శక్తిపీఠాలలో ఇక్కడ మాత్రమే రౌద్ర స్వరూపం. దేవాలయం చుట్టూ కూడా జలగుండం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే అమ్మవారి రౌద్ర స్వరూపాన్ని వేడిని తగ్గించడానికి దేవాలయం చుట్టూ కూడా ఇది జలగుండం ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే తల వెంట్రుకలు పైకి లేసి ఉంటాయి. దాన్నే జట అంటారు. అంటే శివుడికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మిగతా ఏ దేవతలకైనా కానీ వెనుకకు ఉంటాయి వెంట్రుకలు, కానీ ఈ అమ్మవారికి మాత్రమే తల వెంట్రుకలు పైకి ఉంటాయి. తల వెంట్రుకల్లో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి.
ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నటువంటి దేవాలయం 2005లో నిర్మించారు. అంతకంటే మునుపు ఉన్నటువంటి దేవాలయాన్ని 17వ శతాబ్దంలో మహమ్మదీయులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాలని పక్కనే ఉన్న బాలబ్రహ్మ స్వామి యొక్క ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ చాలా వరకు దేవాలయాలు చాలా వరకు ధ్వంసం కాబడ్డాయి. అందమైనటువంటి శిల్ప సంపద, చక్కటి అందమైనటువంటి శిల్పాలు చాలా దగ్గర వాటిని పగలగొట్టారు దుండగులు. నంది విగ్రహం మీద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు. ఆలయం నుండి బయటికి రాగానే పక్కన మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం తప్పకుండా చూడండి, అందులోనే ఈ విగ్రహం కలదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలా పాతబడినటువంటి శిలలని, అదేవిధంగా కొన్ని మంచి శిలలు కూడా ఉన్నాయి. వాటిని ఇక్కడ భద్రపరచారు. చాలా అందమైనటువంటి శిల్పాలు.